సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఈ గ్రామంలో మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి అటు అసెంబ్లీ ఓటు, పార్లమెంట్ ఓటు 2 ఓట్లు కమలానికి వేసి అసెంబ్లీకి నన్ను, పార్లమెంట్కి పురంధరేశ్వరి గారిని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. కొప్పవరం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి అభిమానంతో ప్రజలు స్వాగతిస్తూ ఆశీస్సులు అందిస్తూ పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో సత్య సూర్యనారాయణ రెడ్డిని ఇంటికి సాగనంపాలనే కృత నిశ్చయంతో ఇవాళ అనపర్తి నియోజకవర్గం ప్రజానికి ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని గద్దెనెక్కించాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా అభివృద్ధి లేకుండా అవినీతి రాజ్యం ఏలుతూ అరాచక పరిపాలన సాగుతూ అసమర్థ పరిపాలన అటు రాష్ట్రంలో కానీ ఇటు అనపర్తి నియోజకవర్గంలో కానీ సాగుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రజలందరూ ముక్తకంఠంతో కూటమి రావాలి, ఎన్డీఏ కూటమి రావాలని నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనివార్య పరిస్థితుల్లోనే పోటీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. మా ఇద్దరికి కమలం గుర్తుపైన ఓటేసి అఖండమైన మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు గత 42 సంవత్సరాలుగా మా కుటుంబం ఇది 10వ ఎన్నిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం. ఏ ఎన్నికలోని 1983 ఎన్నికల్లో తప్పించి ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత ప్రజలు కనపరచడం కానీ, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు చూపించడం కానీ గతంలో ఎన్నడూ చవిచూడలే. దానికి ప్రధానమైన కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారడం, ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడం దీనికి ప్రధానమైన కారణంగా భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం రావాలి, అభివృద్ధి జరగాలి, దేశం అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే నరేంద్ర మోడీ గారు మరలా 3వసారి ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇవన్నీ కలిసి ఇవాళ ప్రజలు ఇంత ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ముఖ్యమంత్రి కావడం, కనీసం 145 స్థానాలు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నేను నా టీం సభ్యులందరం కలిసి మన అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గానికి వచ్చామండి. ఇక్కడ ప్రచారం చేద్దామని. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఇంతగా ఉందా, జనాలు ఎంత మంచి స్పందన ఉంది అంటే ఆ స్పందన చూసి మామూలుగా అనుకున్నాం. బీజేపీ విషయంలో మంచి పాజిటివ్ వైబ్స్ బాగా పెరిగిపోయాయి. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరి నోట కూటమి 100% విన్ అవుతుంది, ఎటువంటి దోకా లేదంటున్నారు. చాలా సంతోషంగా ఉండింది. ఏదో కొంచెం అనుకున్నాం కానీ ఇక్కడ జనసముద్రం చూస్తే ఒక 1 అవర్ 2 అవర్స్ ప్రచారం వెళ్ళిపోదు అనిపించట్లేదు మాకు. ఇంకో 3-4 డేస్ ఇక్కడే ఉండి మంచి ప్రచారం చేసి ఖచ్చితంగా ఈ కూటమిని గెలుపొందడానికి మా వంతు కృషిని మేము చేస్తామని కోరుకుంటున్నాము. సో మీ అందరూ కూడా ఎవరికైనా ఎటువంటి విషయాల్లో కూడా డౌట్ ఉన్నా సరే ఎటువంటి డౌట్లు పడాల్సిన లేదండి. ఖచ్చితంగా ఈ కూటమిని నెగ్గించాల్సిన బాధ్యత, హక్కు ప్రతి ఒక్క ఓటర్కి ఉంది. మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకోండి. ప్రతి ఒక్క కోరికని, ప్రతి ఒక్క అభివృద్ధి పనులను కూడా ఈ యొక్క వచ్చే గవర్నమెంట్ మనకు చేసి పెడుతుంది. సో చాలా హ్యాపీగా ఉండింది. అక్కడ రాజమండ్రి నుంచి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది చూసినట్టయితే అనపర్తిలో మన శ్రీ గౌరవనీయులు స్వర్గీయ మూలారెడ్డి గారి కుమారుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోరాటం చేస్తున్నారండి. సో ఈ దీనిలో మీ అందరూ కూడా సహకరించి అతి మెజారిటీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. అండ్ ఇక్కడ ప్రజల స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారని చాలా గట్టి నమ్మకంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఈ కూటమిలో జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ ఎన్డీఏ కానీ కుదుర్చుకున్న కూటమిలో ఉన్న మేనిఫెస్టోలో పొందుపరిచిన అభివృద్ధి పథకాలు కానీ ప్రతి ఒక్కటి
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి జరిగిద్ది అనేది ఖచ్చితంగా తెలుసుకొని మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో చూసింది ఏంటంటే, బీజేపీకి మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎంత మంచి స్పందన ఉందంటే, అది కళ్ళల్లో చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే అభివృద్ధి ఉందో అక్కడే మన ఓటు పడాలి. మన రాష్ట్రం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఏవైతే మేనిఫెస్టోలో అభివృద్ధి పథకాలు ఎక్కువ ఉంటాయి, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉంటారు, ఎవరు సమస్యల్ని పరిష్కరిస్తారు అనేది మనం తెలుసుకొని వాళ్ళకి మాత్రమే ఓటేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.